యువగలం పాదయాత్రలో ఇంటర్ విద్యార్థుల్ని ఆనాడు నేను కలుస్తాం జరిగింది. కలిసినప్పుడు వాళ్ళు పదే పదే మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రైవేట్ కాలేజీలకి పంపించలేకపోతున్నారు, అందుకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము చేరుతున్నాము, మాకు కూడా ప్రైవేట్ రంగానికి ధీటుగా మాకు కరికులం కానివ్వండి, టెస్టులు కానివ్వండి అన్ని మెరుగుపరచండి అని ఆనాడు నేను కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూనియర్ కళాశాలలో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ మనం అందజేస్తాం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మధ్యాహ్న భోజనం కూడా మన పిల్లలకి మన ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు. ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, కొత్త సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారో దాన్ని ఎట్లా చేయాలి దాని కూడా అనేక చర్చలు జరిగినాయి. అదేవిధంగా యూనియన్లతో కూడా మేము మీటింగ్లు పెట్టుకుంటాం జరుగుతుంది. గత ప్రభుత్వం లాగా ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోవట్లేదు, అందరితో చర్చిస్తున్నాం, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతుంది.